ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. నమస్తే గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, ఈ కర్మయుగంలో మనం అంతా కూడా ప్రతి ఒక్కరం కూడా ఏదో ఒక ఫలితం ఆశించే, బికాస్ ప్రతి ఒక్కరికి కూడా ఇంట్లో ఏదో ఒక కష్టం ఉండే ఉంటుంది గురుగారు. అవును. మనం అనుకుంటాం అంబానీ అంత వాడికి కూడా తన ఏదో ఒక కష్టం పడుతూనే ఉంటుంది. ఉంటాడు. అంత హ్యాపీగా ఏ కష్టం లేకుండా బిందాస్ గా ఉన్నాను అన్నవాడు మనకు అసలు ఇక్కడ కనిపించడు ఈ భూప్రపంచం మీద. కాబట్టి ఏదో ఒక పూజనో రెమెడీనో ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఒక తల్లి కడుపున పుట్టిన వాళ్ళే చాలా చాలా different గా ఉంటుంది వాళ్ళ జీవితం. అలాగే మనం చేసుకున్న పూజలు కూడా, పూజా కర్మలు కూడా, అరే ఫర్ ఎగ్జాంపుల్ లలిత సహస్రనామాలు చేసిందంట పలానా అమ్మాయి, ఆ అమ్మాయి చేస్తే బాగా వర్కౌట్ అయింది, మనం కూడా చేద్దాం అనుకుంటే తనకు వచ్చిన పుణ్యఫలమే నాకు రాకపోవచ్చు. అవును. లేదా ఇప్పుడు నేను ఆంజనేయ స్వామి ప్రదక్షిణలు చేస్తే నాకు కలిసి వచ్చింది, ఎవరి శనివారం నేను కూడా చేస్తానంటే అది ఇంకొకరు చేస్తే వాళ్ళకి కలిసి రాకపోవచ్చును. అవును. ఎందుకు గురుగారు అంతే శ్రద్ధతో అంతే భక్తితో అందరం కూడా చేస్తాం? సరే కొంతమంది చేయరేమో, మిగతా వాళ్ళైతే బికాజ్ అనుకున్న పని సిద్ధించాలనే కదా మనం ఏది చేసినా కూడా, అంత టైం పెట్టినా డబ్బు పెట్టినా ఏది పెట్టినా కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన పుణ్యఫలం ఎందుకు వస్తుందంటారు? మొట్టమొదటిది కర్మానుసారం. నువ్వు ఏ కర్మ అయితే చేశావో ఆ కర్మ ఫలం నువ్వు అనుభవిస్తావు. నేను పూజ చేశాను కదా నాకు ఇవ్వద్దు అనుకోవడానికి లేదు. ఆ కర్మలో కూడా స్వార్థం ఉందా నిస్వార్థం ఉందా అనేటువంటిది కూడా భగవంతుడు చూస్తాడు. ఇప్పుడు నేను మాట్లాడకూడదు కానీ కొన్ని విషయాలు చెప్తా, ఇక్కడి వరకు వచ్చింది కాబట్టి. చాలామంది మా పురోహితులు ఉంటుంటారు. పురోహితుడు అనంటే పురజనుల యొక్క హితాన్ని కోరేవాడు పురోహితుడు. గురుగారు ఏ పరిస్థితుల్లో కూడా ఎవ్వడి మీద పడి ఏడవకూడదు. మరి నువ్వు ఒకళ్ళ మీద పడి ఏడుస్తున్నావు, ఒకడేదో బాగుపడిపోతున్నాడు, ఇంకోటేదో చేస్తున్నాడు, నువ్వు అంత మీద పడి ఏడుస్తున్నావు అంటే నీకు బ్రాహ్మణ లక్షణాలు ఎక్కడ ఉన్నట్టు అసలు? అంటే ఎందుకు అంటున్నానంటే మనం చేసేటువంటిది ఎదుటి మనిషి బాగుండాలని చేస్తున్నప్పుడు ముందు మన మనస్సు బాగుండాలి. మన మనస్సు అనేటువంటిది ప్రశాంతంగా లేకుండా, ఇప్పుడు నేనున్నా ఇక్కడ, ఎవరో బాగుపడిపోతున్నారు, వాళ్ళు ఎవరో ఏదో చెప్తున్నారు, వాళ్ళు ఎవరో ఏదో చేస్తున్నారు అనేటువంటిది నేను ఏడుస్తున్నాను అనుకోండి, నా బ్రాహ్మణత్వం ఏమైనట్టు? మరి నేను బ్రాహ్మణ్ణేనంటే సర్వకాల సర్వావస్థల యందు అందరూ నా తోటివాడితో సహా ప్రతి ఒక్కరు బాగుండాలి అని కోరుకోవాలి. అంతేగాని వాడెవడో ఏదో మాట్లాడుతున్నాడు, వాడెవడో ఏదో చేస్తున్నాడు, వాడే ఎక్కువ మనిషి వస్తున్నారు, వాడు అది చేస్తున్నాడు, ఇది చేయకూడదు, వాడు చెప్పింది తప్పు, వీడు చేయకూడదు తప్పు అనేటువంటి ఇది తప్పు ఫలానా తేల్చడానికి నువ్వెవడంటా నేను. ఇలా ఉన్నప్పుడు మనం ఏం చెప్పినా అవి కనెక్ట్ అవుతాయండి. అబ్బో ఎందువల్ల మన మనస్సు శుచిస్మితంగా లేనప్పుడు నేను మీకు చెప్తా, ఆయనకి చెప్తా, అమ్మ మీరు ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి, చక్కగా త్వమస్మిన్ కార్యనిర్యోగ ఒక శ్లోకం ఇస్తాను, త్వమస్మిన్ కార్యనిర్యోగి అనే శ్లోకం ఇస్తాను, ఆ శ్లోకంతో చక్కగా ఇన్ని ప్రదక్షిణాలు చేయండి, ఎలాంటి ఆలోచనలు లేకుండా హాయిగా చేయండి అమ్మా అని చెప్పాను. సరే గురుగారు అన్నారు, మీరు వెళ్ళారు చేశారు, మీకు ఒక ప్రశాంతత వచ్చింది. మీరు ఒక 10 మందిని చెప్పారు, నేను ఆ గురుగారి దగ్గరికి వెళ్ళాను, ఆయన నాకు కొన్ని విషయాలు చెప్పారు, నేను ఆచరించాను, నేను చాలా బాగున్నాను హాయిగా అన్నారు అన్నప్పుడు ఆ నలుగురు కూడా నా విషయం తెలుసుకుని నా దగ్గరికి రావడం మీద చేస్తారు. ఇంకొక మనిషి ఉన్నారు, ఆ మనిషి కూడా చెప్పింది మంచే, చెప్పింది చెడు కాదండి, ఇక్కడ కూడా అమ్మ మీరు ఇలా చెయ్యండి అని చెప్పారు. కానీ అక్కడ ఆలోచన ఏముందంటే అవతల వ్యక్తి దగ్గరికి 10 మంది వస్తున్నారు, 10 మంది మాట్లాడుతున్నారు అనే ఒక్క వ్యవస్థ నీ లోపల ఉందిగా. నీ లోపల ఏముంది? మానసిక ప్రశాంతత ఉందా? లేదు. ఆ మానసిక ప్రశాంతత లోపల లేకుండా ఎంతమందికి ఎంత చెప్పిన అవతల వ్యక్తికి అది అన్వయం కాదమ్మా. అంటే మనం పూజ చేయించుకునే వాళ్ళు కూడా చేసే అర్హత ఉందా లేదా చూసుకోవాలంటారు. మనం మన ఇంటికి ఒక బ్రాహ్మడు వచ్చి పూజ చేస్తున్నాడు అనన్నా, మనం ఒక బ్రాహ్మణ దగ్గరికి లేదని మాట్లాడుతున్నామనన్నా ఆయన మానసిక స్థితి ఎలా ఉందనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించుకోవాలి. కల్మషం అనేటువంటిది బ్రాహ్మడికి అసలు ఉండకూడదమ్మా. అందులోనూ పురోహితం చేయించేటువంటి వ్యక్తికి
అసలు ఉండకూడదు. ఎందువల్లంటే ఎప్పుడు నిర్మలమైన హృదయంతో ఉండేటువంటి వ్యక్తి చెప్పినటువంటి ప్రతిదీ జరుగుతూనే ఉంటుంది. ఆ విషయం ఎలా తెలుస్తుందండి మనకు? ఆ మనిషిలో కల్మషం ఉందని మనకేం తెలుస్తుందండి? పెద్ద బ్రహ్మాండం కాదండి. ఎప్పుడైతే నేను చెప్పిందే గొప్ప, ఎదుటివాడు ఇలా చెప్పకూడదు, ఇలా చేయకూడదు, ఇలా తప్పు అని వేలెత్తి చూపించేటువంటి ప్రక్రియలు కొన్ని కొన్ని ఉంటుంటాయి. నీకు నిజంగా అది ఉన్నట్లయితే ఆ మనిషిని పిలిచి ఎదురుకుండా కూర్చోబెట్టి నువ్వు మాట్లాడు. అంత పరిజ్ఞానం నీకుంటే ఎదురుగుండా కూర్చోబెట్టి మాట్లాడు. మొన్న ఒక చిన్న డిస్కషన్ వచ్చింది. అది ఎవరి గురించి వచ్చి నాకు తెలియదు కానీ ఒక గ్రహ విధానంలో వచ్చింది. గురుగారు అదే విషయం గురించి నేను డిస్కషన్ చేశాను. అదే విషయం గురించి ఇంకో ఆయన కూడా డిస్కషన్ చేశారు. మూడో వ్యక్తి ఈ విధానం తప్పు అని చెప్పడం మొదలుపెట్టారు. ఓకే, మంచిది, శుభం. తప్పు అని చెప్పి అర్హత ఎక్కడి నుంచి వచ్చింది? ఏ కారణం చేతి వచ్చింది? నీకు అదేదైనా ఉంటే నువ్వు నా దగ్గరకో ఇంకొకళ్ళు ఎవరు ఇంకొక ఎక్స్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళతో మాట్లాడాలి. బాబు నువ్వు ఎలా చెప్పావు, ఆధారం ఏంటి అని, పరిజ్ఞానం ఉందా నీకు, లేకుండా నువ్వు ఎలా చెప్పావు, దీనికి ఏదైనా శాస్త్ర ప్రమాణం ఉందా అని మమ్మల్ని అడగాలి. మమ్మల్ని అడగకుండా నువ్వు ఇక్కడ కూర్చొని వాళ్ళు చెప్పింది తప్పు అనే ప్రక్రియ చేసినప్పుడు నాలాంటి వాడు మహామూర్ఖుడు. ఊరుకున్నంతసేపు పోతే పోలేని ఊరుకుంటాను, కానీ అది స్థాయి పెరుగుతుంది అన్నప్పుడు ఎక్కడో ఒకటి చెక్ పెట్టాలనుకున్నప్పుడు మొహం మీద వచ్చి కూర్చొని లైవ్లో కూర్చొని మాట్లాడతా ముందుకు అంటే అది కష్టమవుతుంది కదండి. తప్పది. ఎప్పుడూ కూడా ఓకే ఏదైనా కావచ్చు కాక ఎవరి మంచి వాళ్ళకే ఉంటుంది. నువ్వు అనుష్ఠానం చేసుకో, సంధ్యానం చేసుకో, మన సంస్కారం మనల్ని నిలబెడుతుంది. మన దగ్గర ఎప్పుడైతే కనుక ఎదుటి మనిషి దగ్గర తప్పు లేకుండా ఏ మనిషి ఉండడండి. ప్రతి మనిషి ఎక్కడొక్కడ ఏదో తప్పు చేస్తాడు. నీకు చేతనైతే ఆ మనిషిని పిలిచు, ఆ మనిషి దగ్గరికి వెళ్ళు, నాన్న ఇది మిస్టేక్ ఉంది, పోనీ ఇది ఎట్లా, దీని విధానం ఏంటి అని అడిగి మాట్లాడు. నువ్వు వేరే ఎవరికో చెప్తే మార్చుకోవాల్సింది ఎవరండి? మరి నా దగ్గర తప్పుంది, మీరు నాకు వచ్చి చెబితే ఏమంటే అవధాని గారు ఇదేదో ఉంది, కాస్త ఒకసారి చూసుకోండి, ఈ డేట్కి డేట్ తప్పు పడిందేమో ఒకసారి గమనించండి, మీరు నాకు చెబితే ఓకే అదేంటని నేను గమనించుకుంటా. మీరు ఊర్లో 10 మందికి చెప్పారనుకోండి, నేను అది నా వరకు రకరకాలుగా వస్తుంది. వచ్చినప్పుడు అది ఎటువంటి స్థితికి దారి తీస్తుంది. కాబట్టి అది మనం గమనించుకోండి. ఎవరి మీద ఎవరికి కోపాలు ఉండద్దు. ఎందువల్లనంటే ప్రతి మనిషి భూమి మీదకి జానుడు కడుపు నింపుకోవడం కోసమే వస్తాడు. కూటి కోసం కోటి విద్యలు అంటారు. ఎవ్వరు ఏం కష్టపడ్డా, ఎవరిని ముంచునా, ఏం చేసినా కడుపు కోసమే. నీ కడుపు కోసం పక్కవాడిని నువ్వు దోషం చెయ్యవద్దు అని అంటాను నేను. ఆ దోషం చెయ్యాలనేటువంటి మనస్తత్వం నీలో ఉన్నప్పుడు ఎన్ని పూజలు ఎదగలేవు. నువ్వు ఎంతమందికి చేయించినా వాళ్ళకి మనశ్శాంతి ఉండదు. అంటే నీకే లేదు కదా, నీకే మనశ్శాంతి లేనప్పుడు ఎదుటి మనిషికి మనశ్శాంతి ఎలా ఉంటుంది? కాబట్టి ఇవి గమనించుకోవాలమ్మా ఎప్పుడూ కూడా. అంటే నేను వీళ్ళందరికీ కూడా చెప్పగలిగేది ఏంటి అంటే, దేశో విశాల, దేశంలో ఎంతోమంది పురోహితులు ఉన్నారు, బ్రాహ్మణోత్తములు ఉన్నారు, వేద పండితులు ఉన్నారు, రకరకాల వాళ్ళు ఉన్నారు. సరియోగ స్థితి విధానాన్ని నువ్వెన్నుకో, సరియోగ మనిషిని నువ్వెన్నుకో. నువ్వు ఎన్నుకునేటువంటి వ్యక్తి కల్మషం లేనివాడే ఉండాలి. 100 మంది వచ్చినా అందరినీ అరవాలి. ఎక్కడ అరవాలి? దేనికోసం అరవాలి? చెబితే వినకపోతే పిల్లల్ని తండ్రి ఏ రకంగా చెయ్యి మందలిస్తాడు, కోపంతో వస్తాడు కాదు కదా. అలా కాస్త ఆ రకమైన ప్రదర్శన చేసి చెప్పగలగాలి. ఎప్పుడైతే కనుక నీ మాటకి నేను అవును అన్నాను అనుకోండి, నా తత్వం ఎక్కడుంది అక్కడ? నీకేదో కష్టం వచ్చి నా దగ్గరికి వచ్చినప్పుడు అడిగినప్పుడు ఇలా చేయనప్పుడు ఇలా కాదంటే నాకు ఇలా కుదరదు, నేను అప్పుడు చేస్తాను, సరే అప్పుడే చేసుకున్నాను అనుకోని ఇక నువ్వు నా దగ్గరికి రావడం దానికి నేను చెప్పడం దానికి. ఇటువంటివన్నీ గమనించుకోగలండి. ఎందువల్లంటే మంచి చెడు రెండు ఎప్పుడు పోటీ పడుతూనే ఉంటాయి. మంచి కన్నా ముందు చెడు ఎప్పుడు ముందు వెళ్ళాలని పోటీ పడుతూ ఉంటుంది. దాన్ని మనం సమర్థవంతంగా ఎదుర్కొనే ప్రయత్నం మనం చేసామా, ఆ మంచి అనేటువంటిది 10 మందికి ఉపయోగపడుతుందమ్మా. అది గమనించుకోవాలి. ఆ కారణం చేతనే కొంతమందికి ఫలితం వెంటనే రావడం, కొంతమంది మళ్ళీ 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 అనేటువంటి దాని గురించి ఆలోచించి చివరికి భగవంతుడి మీదే ఒక రకమైనటువంటి ఫ్రస్ట్రేషన్ కలుగుతుంది. ఇంకొక మాట కూడా చెప్తా, కలహం వాక్కలహో బభూవ. చాలామందికి ఈ మాట మాత్రం నేను ఎవరిని ఉద్దేశించి చెబుతున్న విషయం పక్కన పెడితే ప్రతి మనిషికి ఉపయోగపడాలి.
మామూలుగానే బ్రాహ్మణులు అంటే ఐకమత్యం లేని వారు అనేటువంటిది ఒకటి ఉంది, లేదంటారా? అంతే గురుగారు, ఎవరికి వచ్చింది వాళ్ళకి చెప్తారు, బ్రాహ్మణులు అంటే వాళ్ళలో ఐకమత్యం వాళ్ళను ఐకమత్యం లేదు అని లేదు అనేటువంటిది ఒకటి ఉంది. కానీ కొన్ని మంది భావ ప్రదర్శన చేయటం వలన అది నిజమైనటువంటి నిరూఢి అవుతుందమ్మా. కాబట్టి నీ విధానం నువ్వు చెప్పుకో. పక్కవాడు చేసింది తప్పు అని నువ్వు చెప్పినప్పుడు నాకే అర్హత ఉంది అనేటువంటి విషయాన్ని ఎప్పుడైతే నువ్వు అందామనుకుంటున్నావో అవతలి వ్యక్తితో వచ్చి కూర్చుంది గొడవేగా అయ్యేది. ఆ కారణం చేతే కోరికలు తీరడానికి మూలమమ్మ. కుళ్ళు కుతంత్రాలు మనస్సులో ఎప్పుడైతే నీకే ప్రశాంతత లేదో, నీ ద్వారా ఎవరికైనా చెప్పినా వాళ్ళకి సంతోషంగా ఉండలేరు, ఏదైనా చేసినా ప్రశాంతత ఉండదు. ఎప్పుడైతే నిన్ను నువ్వు ప్రశాంతత కట్టబెట్టుకుని ఎప్పుడు మొహంలో చిరునవ్వు, ప్రతి మనిషి నువ్వు శత్రువుగా అనుకోవచ్చు, నాయన బాగున్నావా పలకరిస్తూ 10 మందికి చెబితే భగవంతుడు ఎప్పుడు నీ యందు ఉండి నీ ద్వారా 100 మందికి మంచి చేస్తాడమ్మా. ఆ 100 మంది ఏం చేస్తారు? ఏ ఒక్కళ్ళకి మంచి కలిగినా పలానా గురుగారి దగ్గరికి వెళ్ళమని చెప్తారుగా, ఆయన దగ్గరికి వెళ్ళాను, నేను హాయిగా ఉన్నాను, సంతోషంగా ఉన్నాను అని చెప్పి చెప్పుకుంటారు. అది కదండి కావాల్సింది మనకు. ఇది బుద్ధి కర్మానుసారేన, మనం కూడా కర్మ చేసే విధానాన్ని అనుసరించే కర్మ ఫలితం వస్తుందమ్మా. అటువంటి వ్యక్తులు కూడా మనం చేసుకునే కర్మలను అనుసరించే మనకు తగులుతారు. మరి మనం సహృదయంగా ఉంటూ ఎదుటి మనిషికి మనకు అపకారం చేసినా మనం ఉపకారమే చేద్దామనే మనస్తత్వం కనుక నీకుంటే నీకు అటువంటి బ్రాహ్మణే దొరుకుతాడు. ఇందాక అనుకున్న బుద్ధి కర్మానుసారేనా, నువ్వు చేసే మంచి, ఆ మంచి గుణమే నీకు ఫలితం వస్తుంది. నువ్వు చేసేటువంటి నర్మగర్భంగా ఏవైతే ఉంటాయో అదే కర్మ ఫలితం. కర్మ చేసేటువంటిది కర్మ, అనుభవించేటువంటిది కర్మ. అది మంచా చెడా అనేటువంటిది నిన్ను అనుసరించే ఉందండి. సినిమాకి వెళ్ళాలంటే అరగంట ముందు వెళ్తాం, భగవంతుడి దగ్గరికి వెళ్ళాలంటే అరగంట లేటుగా వెళ్తాం. దీన్నే కర్మ ప్రారంభం అంటారు. అంటే భగవంతుడు పంతులు గారు తెలిసిన ఆయన కదా, ఒక అరగంట ఆగండి నేను తాగుతారు అని మనం అనుకుంటాం. అదే సినిమా వాడి దగ్గరికి అరగంట ఆగండి తాగుతాడు, 5 నిమిషాలు ఆగడు. సో మనం దేనికి విలువ ఇవ్వాలి, దేనికి విలువ ఇవ్వకూడదు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకొని కర్మని ఆచరిస్తే ఆ కర్మ ఫలితం మనకు ఆ రకంగా వస్తుందమ్మా. దీంట్లో ఇప్పుడు మనం చెప్పినవన్నీ కూడా ఒకదానికి ఒకటి సంబంధం ఉందా లేదా అని అనుకుంటారు, కానీ మనం చేసే విధానం, మనం ఉండే విధానమే మనకు. చిన్న కథ చెప్పి ముగించేస్తానమ్మా. ఒక ఆయన మంచి బిల్డర్. ఇది ఇప్పుడు నేను చెప్పిన దానికి, అంటే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి, ఇప్పుడు నేను చెప్పిన విషయానికి దీనికి సమగ్రంగా సెట్ అవుతుంది. ఇది ఒక బిల్డర్ ఉన్నారు, ఎన్నో ఇల్లులు కట్టించాడు. ఆ బిల్డర్ దగ్గర ఉన్నటువంటి మేస్త్రి అతను ఇంతమందికి ఇన్ని ఇల్లులు కట్టిస్తున్నాడని చెప్పి అతని మీద కుళ్ళు కూడా మొదలుపెట్టాడు. ఎవరు? ఆ మేస్త్రి. సరే, అతను పూర్తిగా అయిపోయింది, కంచి ఈ దేశం నుంచి దాటి వెళ్ళిపోయి ఇంకో దేశంలో స్థిరపడదాం అనుకొని ఒక మంచి ఇల్లు కట్టించమన్నాడు. ఆ ఇల్లు పాపం అతను మేస్త్రికి ఇద్దాం అనుకున్నాడు. ఇన్ని సంవత్సరాల పాటు నా దగ్గర నమ్మకంగా నాతోటే ఉన్నాడు. సుమారుగా 20 ఏళ్ళు అయింది. అతనికి సొంత ఇల్లు లేదు. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను, అతనికంటే మంచి గిఫ్ట్గా ఇచ్చి వెళ్దామనే ఉద్దేశంతో మంచి ఇల్లు కట్టించమన్నాడు. వీడికి ఉక్రోషం వచ్చేసింది. ఆ బిల్డర్కి ఇంతమంది తెలుసు, ఎన్నో సంపాదించాడు, కానీ నా గురించి ఆలోచించట్లేదని చెప్పి మొత్తం నాసిరకంగా కట్టేశాడు. ఇల్లు మొత్తం నాసిరకంగా కట్టేసేసాడు. కానీ మెరుపులు మాత్రం అందంగా దిద్దాడు. మొత్తం ఇల్లు అయిపోయిన తర్వాత, సార్ ఇదిగోండగానే ఆ తాళం చేతి తీసుకొచ్చి ఆ మేస్త్రి చేతిలో పెట్టి నీకే ఇల్లు కట్టా అన్నాడు. వాడి ఏడుపు చూడాలండి పాపం. అసలు అంతా ఇంత ఏడుపు కాదు, అంటే గట్టి వర్షం కనుక గట్టిగా 4 సార్లు పడుతుంటే ఇల్లు కూలిపోతుంది. నాణ్యత లేనిది, అంత చండాలంగా కట్టాడు. ఆ విషయం ఈ బిల్డర్ కూడా పట్టించుకోలేదు. అతని మీద ఉన్న నమ్మకంతో వదిలేశాడు, అతనికి మంచిగా కట్టిద్దామని చెప్పి. ఏమైంది చివరికి? ఆ ఇల్లు అతనికే అనుకోని బోరుమని ఏడిచాడు. కాబట్టి ఏంటంటే మనం ఏదైతే చేస్తామో అదే మనకి ఆ కర్మ రూపంలో అది విషయం. అది చూడండి, స్వయంకృతాపరాధం. ఇన్ని సంవత్సరాలు జాగ్రత్తగా ఉంటూ నీ తోటి మనిషిని, అతను మేస్త్రిగా బిల్డర్గా ఎదిగాడు, నీ తోటి ఇంకొక మేస్త్రి బిల్డర్గా ఎదిగాడు, అతను బాగుపడిపోయాడు, నేను బాగుపడలేకపోయాను, నాకు నష్టం చేస్తున్నాడు, నేను నిలబడలేకపోయాను, ఇప్పుడు ఇంకో ఇల్లు కట్టమంటున్నాడు, ఇక దేశాన్ని విడిచి వెళ్ళిపోతున్నాడు, నా పరిస్థితి అంటే నువ్వు అప్పటి వరకు బాగున్నవాడు అప్పటికప్పుడు నెగిటివ్గా ఊహించుకొని మొత్తం నాశనంగా కట్టేసావు. నీ కర్మ పదార్థానికి ఐలు నీకే వచ్చింది. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు.